వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పాపులర్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు. ఎల్ఎన్ బామిని మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత. కస్టమర్ను చితకబాదిన ఓలా సర్వీస్ సెంటర్ సిబ్బంది. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తపేట బండారుబులి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో కాపు కార్తీక వన సమరాధన కార్యక్రమం సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సర్వాణి రూపాణి ధాన్యం ధనం పశు గౌపుత్రలాభ సంవత్సరం దీర్ఘమాయుః పరిపూర్ణం తథస్తుతే అనయాజ్ఞాన ఆవాహనం షోడశోపచార పూజయాన భగవాన్ సర్వాత్మకః సర్వభూత మహాగణాధిపతిం యావదాత్మనస్తు. ధాన్యం ధనం పశు గౌపుత్రలాభ సంవత్సరం దీర్ఘమాయుః పరిపూర్ణం తథస్తుతే అనయాజ్ఞాన ఆవాహనం షోడశోపచార పూజయాన భగవాన్ సర్వాత్మకః సర్వభూత మహాగణాధిపతిం యావదాత్మనస్తు.
డెవలప్మెంట్ అయితే లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు. లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం కొమ్మలవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు 4,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డ్ అసిస్టెంట్ తన దగ్గర ₹1 కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, తేమ శాతం పెంచాలని, ఎకరానికి 7 క్వింటాల పరిమితి తొలగించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు. డబ్బులు ఇచ్చి తీసుకుపోతాను సార్ చెప్తానా లేదు ఇచ్చి తీసుకోపోమని వాళ్ళ గుంజాలు పెట్టు నువ్వు నాకు పగగాదు లేకపోతే శత్రువు కాదు నేను మాట అంటే నేనే పెదవాను అనుకుంటావా ఇక నేనే అట్లా నువ్వు సార్ నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పినా 2 days వరకు ముచ్చట్లు చెప్తారన్న కూడా చెప్పా అది కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి కోసం నాకు ఏ రాదని ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి కోసం చెప్తానని నన్ను అపార్థం చేసుకుంటా నువ్వు ఏం చెప్పాలి లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకోమని చెప్పాను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను నీ పొట్ట నీ కొట్టాను నీ పొట్ట నీ కొట్టాను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను నీ పొట్ట నీ కొట్టాను ఒక్క మాట కొన్నాను నీ ఏ బిల్లు ప్రమాణం చెప్తా నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్పుకుంటే ఒక మాట ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతర తమ్ముని పేరు చెప్పినప్పుడు వాళ్ళ పేరు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన నువ్వున్నావు సార్ ఉన్నట్టు నువ్వున్నావు సార్ అప్పుడు చెప్తాడు గుంజుకొని పోయినావు బాగా మాట్లాడతారు అది ఎట్లా మాట్లాడాలి ఏం అడగలేదు నేనే నాకు దాసుకోమని చెప్పిన నాకు వద్దని చెప్పాను చెప్పనా చెప్పు రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టినావు ఎందుకు పోతాడు బయటికి ఎట్లా పోతాడు ఆ పేపర్ల కాడ ఉన్నానా బయటకు వెళ్ళిన సార్ తోటి నువ్వు బయటకి ఎప్పుడు పోయినా సార్ సంతకం పెట్టినప్పుడు కూర్చున్నావా పిలిచినావు సిగ్నేచర్ పెట్టుకున్నావు సార్ కట్ట పెట్టినాక నువ్వు కూర్చొని లోపల పెట్టుకున్నావు ఇది సలువు మల్లయ్య నాది కొమలవంచ పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ సంతకం పెట్టినాక డీటీ సార్ ఏమన్నా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర ₹1 లేదు సార్ అంటే ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే లేదంటే ఇచ్చి తీసుకోపోమ్మా అన్నది. ఇచ్చి తీసుకోపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో వాటండర్. అదే సంగతి 4,000 డిమాండ్ చేసింది దేనికోసం పోలియో పానీల గురించి. కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు అని గుంజుకొని బ్యూరోలో పెట్టాడు. కాశ్మీర్లో నౌగాం పేలుడు గల కారణాలపై జమ్మూ మరియు కాశ్మీర్ డీజీపీ నలీన్ ప్రభాత్ ప్రెస్ మీట్. ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు మరే ఇతర ఊహాగానాలు అవసరం. ఉగ్రవాద దాడి లేదు. పేలుడులో 9 మంది మృతి చెందారు. అందులో ఒక SIA, 3 FSL, 2 ఫోటోగ్రాఫర్లు, 2 రెవెన్యూ అధికారులు మరియు 1 దర్జీ, మరో 27 మంది గాయపడ్డారు. In FIR number 162 of the year 2025 of PS Naugam, a huge quantity of explosive substances, chemicals and reagents were also recovered from Faridabad. On 9, the samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past 2 days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 11:20 p.m.,
an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives, 1 personnel of SIA, 3 personnel of the FSL team, 2 crime photographers, 2 revenue officials who were basically part of the magistrates team, 1 tailor who was associated with the team. In addition, 27 police personnel, 2 revenue officials, and 3 civilians from the adjacent areas have received injuries. The injured were immediately evacuated to the nearest hospital where they are being treated as we speak. The building of the police station has been very severely damaged, and even the adjacent buildings have suffered. They have also been affected. The extent of this damage is being ascertained. The cause for this unfortunate incident is being inquired into. J&K Police stands in solidarity with the families of the deceased in this hour of grief. Thank you very much. Jai Hind. గోదావరికని మల్లికార్జున నగర్లో ఓ ఆటో దగ్ధమైంది. ఆటోలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఆటో పూర్తిగా దగ్ధమైంది. స్థానిక చౌరస్తా నుండి అడ్డాకు చెందిన తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచగా ఈ ప్రమాదం జరిగింది. కాగా పేద కుటుంబానికి చెందిన తనకు జీవనాధారంగా ఉన్న ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోవడం తమ కుటుంబానికి నిర్మానుష్యులమయ్యాయని, తనకు సహృదయంతో సహాయం చేయాలని అస్లాం కోరారు. దూరం ఉండరా లోపల పోయి కొట్టరా అయ్యా రాత్రి నేను ఇక్కడ అది బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి వైరింగ్ తోటి మొత్తం కాలిపోయింది. ఆ సెన్సార్ల వేడి వల్ల వైరింగ్ బాగా మంటలు వేసి బండి ఖరాబ్ అయిపోయింది. నాకు ఎవరి మీద అనుమానం ఏం లేదు. ఇది బ్యాటరీ వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయింది కానీ ఎవరి మీద అనుమానం నాకు ఏం లేదు. ఎవరైనా దాతలు సాయం చెప్తే దయచేసి ఎవరన్నా, నేను గరీబ్ ఆటో డ్రైవర్ని, కట్టుకుంటే కానీ పొట్టేళ్ళని మనిషిని, ఎవరైనా సాయం చేయగలరని పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని బత్తిలి ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుండి వరుసకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్క సమాచారంతో పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ టీంలో డీఎస్పీతో పాటు పాలకొండ సిఐ, బత్తిలి ఎస్ఐ అప్పారావు ఉన్నారు. KL 11BC 0098 ఆపకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర 2 వీలర్ని డాష్ ఇచ్చి ముందుకి పారిపోయే సమాచారం వచ్చింది. అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర బుద్ధి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా గంజాయి కానీ ఇతర మార్పులు కానీ ఉండొచ్చని అనుమానంతో మనం ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజాల వైపు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు. దాని మీద ఎస్ఐ గారు, బత్తిల ఎస్ఐ గారు అప్పారావు ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కారు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడవుడు తగ్గుంటుందని చెప్పి గుజరాత్ వైపు నుంచి ఆ వాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి వస్తుండగా వెహికల్ చెకింగ్ మనం జరగడం జరిగింది. అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే
ఆ బండి నెంబరు మనకి KL11DC0098 అనే నెంబరు దొంగ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో వెళ్ళి చెక్ చేయగా మొత్తం 53 ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్, ఇతను కేరళ రాష్ట్రానికి అలిపూర్ జిల్లాకు సంబంధించిన అతను. అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం, క్యాస్ట్ ముస్లిం. ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం. ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మారే పేరు మాత్రం హరిసింగ్ అని ఉంది, ఫైసల్ అని సపరేట్గా పెట్టుకున్నారు. ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది. ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే 53 బ్రౌన్ కలర్స్ తో చుట్టిన ఈ ప్యాకెట్స్ అన్ని కూడా అక్కడ దొరకడం జరిగింది. ఇమీడియట్ గా మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది. ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారంగా గెజిటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక నెంబర్ పెట్టుకొని ఒరిస్సాలో బలంగీర్ దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు. బలంగీర్ దగ్గరలో ఒక అతను వీళ్ళకి 2 లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తున్నారు. అతను ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్ లైన్ రూట్లో బత్తిలి రూట్లో అయితే లూప్ లైన్ ఉంటుంది. ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద బత్తిలి మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంట్రాగేషన్ అంటే అడిగినప్పుడు ఈ పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో ఎక్కడ నుంచి వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళు కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమ్మీడియట్ గా యాక్టివ్ గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి కార్పొరేట్ అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బదిలీ పోలీసు వారిని కూడా నేను అందరికీ అభినందిస్తున్నాను. వీళ్ళు యాక్టివ్ గా రెస్పాండ్ అయ్యి నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి చేశారు. వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాను. అది పై ఆఫీసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసి కాంట్రాబ్యాండ్ పట్టుకోవడానికి సహకరించిన వాళ్ళకి కూడా ప్రభుత్వం అంటే మా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్ వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కారు కూడా సీజ్ చేసి మనం ఈరోజు కోర్టు వరకు సబ్మిట్ చేస్తాము. ఇవి 53 అంటే 105 కేజీలు వచ్చింది. ఇది 53 అంటే వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్మడానికి వేశారు. వీళ్ళు అక్కడ 2 లక్షలకి కొన్నారు. అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళేవాడికి 5 lakhs దాటుంటారు. వీళ్ళు అక్కడ లోకల్ బలంగీర్ దగ్గరలో ఒరిస్సా బలంగీర్కి దగ్గరలో అంటే అటువైపు రూట్లో తీసుకున్నారు. వీళ్ళు ఓన్లీ ఫోన్ నెంబరు ద్వారానే ఉంది. 2 లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేశారు. కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు 5 లక్షలకి వీళ్ళు రీటైల్గా పర్చేజ్ చేస్తే 5 లక్షల వరకు వస్తుంది అని వీళ్ళు చెప్తారు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి మీరు? ఈరోజు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. కంపల్సరీగా చెప్పాలి. మనం ఎవరైతే ఉన్నారో బంధువులకి మనం దూరం కాబట్టి ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి చెప్తాము. వాట్సాప్ లో కూడా చేసి
గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ను ఎస్ఐ రమేష్ గారు సిబ్బందితో కలిసి 900 గ్రాముల డ్రై గంజాయి పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకుని అనంతరం అతన్ని విచారించగా అతని దగ్గర కొనుగోలు చేసిన మిగతా వారి పేర్లు కొప్పులు సాయి ధనుష్, చిల్క వినీత్, మంచికట్ల అక్షయ్, మాటూరి సాత్విక్, ఓకే రాజేష్ అని తెలిపి వారి వద్ద కూడా గంజాయి ఉన్నదని తెలుపగా నిందితుడు చిక్కుడు రాహుల్ సమాచారం మేరకు పైన తెలిపిన 5 వద్ద నుండి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం గంజాయి 1.4 కేజీలు నిందితులే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలగాలనే దురుద్దేశంతో అమ్ముతున్నామని తెలపడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని గోదావరికని వన్ టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి మరియు రవీందర్ తెలిపారు. గాంజా సరఫరా చేస్తున్నారు. గోదావరిలో యూత్కు తర్వాత మిగతా వారికి సరఫరా చేస్తున్నారు. ఇది ఫైన్ లైన్ ఏరియా, అదేవిధంగా విజయనగర్ ఏరియాలో సరఫరా చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు మన వన్ టౌన్ ఎస్ఐ రమేష్ ఎస్ఐ గారికి సమాచారం రావాలంటే సంబంధిత క్రైమ్ టీమ్ తీసుకొని రమేష్ చిక్కుడు రావాలని వ్యక్తిని పట్టుకున్నారు. అతను పట్టుకుంటే అతని దగ్గర గాంజా నేను బయట నుంచి తెచ్చి ఇక్కడ మహారాష్ట్ర తెలంగాణ గచ్చిరోలి అదేవిధంగా బల్లార్ష నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వారికి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అతను పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఒక గాంజా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా అతనితో మిగతా కొప్పుల సాయి ధనుష్, చిలుక వినీత్, మంచిగట్ల అక్షయ్, మాటూరి సాత్వి, ఓకే రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక టీంలా ఏర్పడి మహారాష్ట్రకి గాంజా తీసుకొస్తున్నారన్న సమాచారం వరకు వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మొత్తం 1 కిలో 400 గ్రాముల గాంజా పట్టుకోవడం జరిగింది. వీరు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది యువకులు పిల్లలకు అలవాటు చేసి గాంజా తాగే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. వారిని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంజా కొని కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. టెక్నికల్గా వాళ్ళందరినీ పట్టుకొని చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు కేసును గౌరవ సిఐ గారు సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ ఎవరైతే మన ఏరియాలో గాంజా తాగడం కానీ గాంజా తెచ్చి అమ్మడం కానీ గాంజాకు ఏ విధమైన అలవాటు పడ్డా దానికి తెలిసిన ఏ విధంగా దాంతో సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి గాంజాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీ ఎక్కడైనా ఇట్లాంటి గాంజాకు సంబంధించిన విషయాన్ని తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మెదడును చైతన్యపరిచే క్రీడా టేబుల్ టెన్నిస్ అని విద్యార్థుల లక్ష్యం నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు కోడం అజయ్ అన్నారు. స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో జిల్లాలలోని వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడం అజయ్, మాటేటి సంజీవ్ మార్కులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, లక్ష్యం దిశగా ముందుకు సాగాలని, టేబుల్ టెన్నిస్ ఆడడం వల్ల మెదడు చైతన్యవంతంగా పనిచేస్తుందని అన్నారు. గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి సూచించారు. ఎంపికైన క్రీడాకారులకు మోడల్స్ ప్రదానం చేశారు. ప్రధాన కారణం ఏంటిది? బ్రెయిన్. అవునా కదా? ఈ బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేస్తే అన్ని ఆర్గాన్స్ కి దాన్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఇది ఆడడం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఒకటి. రెండవది, అనేక రకాల రుగ్మతలు, మానసిక రుగ్మతలు కూడా తగ్గిపోతాయి గేమ్స్ వల్ల. కాబట్టి మేము ఈ గేమ్స్ ను ప్రత్యేకంగా ఇనిషియేట్ తీసుకునే ప్రధాన కారణం ఏంటంటే పిల్లలు చాలా చైతన్యవంతంగా, ఉత్సాహంగా
తమ జీవితాలలో రాణించాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడ పట్ల ప్రత్యేక చొరవ తీసుకుని నడిపిస్తున్నాము. మరి సార్ ఒక మంచి సూచన చేసిండు. ముఖ్యంగా మేము ఒక లెటర్ కూడా రిప్రజెంట్ చేసినాం గతంలో. ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఒక బోర్డు పెట్టండి అని కలెక్టర్ గారు దరఖాస్తు పెట్టినాము. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లము అది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు. మళ్ళీ ఒక లెటర్ కూడా ఫార్వర్డ్ చేస్తాము తప్పనిసరిగా. ప్రతి స్కూల్లో ఉండడం వల్ల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఆడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు అంటే చూస్తున్నాం ఇవాళ స్పోర్ట్స్కి ఎంత ప్రాముఖ్యత పెరిగిందో చూసినట్లయితే ఇవాళ ఉమెన్స్ క్రికెటర్ వరల్డ్ కప్ గెలిచినందుకు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంత? 51 కోట్లు ఇచ్చింది BCCI. ఎంత అమౌంట్ అది? అంటే ఒక లైఫ్ గవర్నమెంట్ ఇస్తే, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే లాస్ట్ వరకు ఒక 1 crore వస్తుంది కావచ్చు. కానీ వితిన్ 1 డేలో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి 1 కాదు ఒక్కొక్క పెద్దపల్లి డిస్టిక్ సత్యమాన దీనికి కారణం. ఎందుకంటే పెద్దపల్లి జిల్లాలో అన్నగారికి దానికి సపోర్ట్ ఇచ్చి ఇంత మంచి మీటింగ్ నిర్వహిస్తున్నారంటే వాళ్ళిద్దరికీ మనం తప్పకుండా క్లాప్స్ కొట్టాలి. ఇండియన్ పబ్లిక్ కాబట్టి ఇంత మంచి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.